స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మండే మార్కెట్ సెషన్స్ అనమాట. సో ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఇంకా మనం ఇప్పుడు మార్కెట్ మీద దృష్టి సారించాల్సిన షేర్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అందులో ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఈరోజు ఇచ్చే షేర్స్ కొన్ని ఉన్నాయి. అదే వరుణ్ బెవరేజెస్, నైకా, గ్రాసిమ్, హెచ్ఎస్ మోటార్స్. ఈ షేర్స్ అయితే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఈ ఆల్రెడీ నేను ఈ ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో కూడా ఆల్రెడీ పంపించేసి ఉంటాను, మీరు వాటికి చూసుంటే. అండ్ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్లో పెట్టాలి. బయర్స్ అండ్ సెల్లర్స్ని చూసుకొని మన దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేయాలా లేదని ఆలోచించాలన్నమాట. సో తర్వాత స్టాక్స్లో వచ్చేటప్పటికి ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా ఇది ఉంది కదా, ఎల్ఐసిది మనది. సో 16% గ్రోత్ అనేది కనిపించింది అనమాట. అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్, Q3 రిజల్ట్స్లో అయితే. సో కాఫీ పాజిటివ్ న్యూస్ అనమాట. ఆ తర్వాత విఆర్టెక్ వాబ్యాగ్ అని చెప్పేసి ఒక షేర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే సౌదీ అరేబియాలో ఒక ఆర్డర్ అయితే విన్ అయిందండి. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. అంటే స్టివేజ్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది. అంటే మురుగునీరుని క్లీన్ చేసేటువంటి $371 మిలియన్ యొక్క ఆర్డర్ అయితే విన్ అయింది సౌదీ అరేబియాను, విఆర్టెక్ బ్యాగ్ అని చెప్పేసి. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్. కానీ ఒక నెగిటివ్ న్యూస్ కూడా ఉంది. షిప్పింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది షేరు. అదేంటంటే క్వార్టర్ రిజల్ట్స్లో 43% డిక్లైన్ అయితే కనిపించింది అనమాట. అంటే 75 కోట్ల రూపాయల లాసుల్లో సంథింగ్ నెట్ ప్రాఫిట్ అనేది చూపించింది, విచ్ ఈజ్ కంపారిజన్ ఆఫ్ ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్లో కొంచెం లాసెస్లో చూపించింది అనమాట. సో ఇది ఒక నెగిటివ్ ఇండికేషన్ అనమాట షిప్పింగ్ కార్పొరేషన్స్కి. ఎవరైనా సెల్ ఆన్ బై చేయాలనుకున్నా కూడా ఇది కొంచెం ఒక ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది, బట్ చెప్పలేము, మూమెంటం బట్టి చూడాలి ఏది కూడా. తర్వాత డెలివరీ అని చెప్పేసి ఒక షాక్ కూడా ఉంది. దానికి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే డెలివరీ నెట్ ప్రాఫిట్ థర్డ్ క్వార్టర్స్లో 25 కోట్ల ప్రాఫిట్స్ని చూపించింది అనమాట. దాని మార్కెట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 2378 కోట్లు. బట్ ఏంటంటే దాంట్లో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్లో ఒక 25 crores ప్రాఫిట్స్ అనేది చూపించడం జరిగింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనమాట, డెలివరీ అనేది. సో ఇవైతే మార్కెట్స్లో ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ, ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. సో చూసుకున్నట్లయితే ఈరోజు సైడ్ వేస్ అయినా అవ్వచ్చు, లేదా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎక్కువ మార్కెట్ న్యూస్ చూస్తుంటాను, గిఫ్ట్ నిఫ్టీని కానీ ఇవన్నీ చూస్తుంటాం. సో చూడాలి మరి ఏంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు పైకి లెగిస్తుంది, ఎప్పుడు మార్కెట్ స్టాక్ మార్కెట్ పైకి లెగిస్తుందని చూడాలి. ఇంకా అండ్ ఈరోజు ట్రేడింగ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? సో అంతే గైస్, మరి ఉంటాను మరి, టేక్ కేర్, బాయ్.